జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది, ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఒక్క నిమిషం, రెండోది, నేను చేసినప్పుడేమో దాడి చేసిండు, ప్రశ్నించలేదు అంటుండు. మీకు దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రి గారు ఆనాడు మంత్రి ఉన్న డీకే అరుణ గారి మీద వాళ్ళ కలెక్టరేట్ రివ్యూ మీటింగ్లో ఏ విధంగా మాట్లాడిండో ఒక్కసారి మీరు అది ప్లే చేసి చూపి. ఒకసారి గతంలో రేవంత్ రెడ్డి మంత్రి డీకే అరుణ పైన మాట్లాడిన మాటలకు సంబంధించి ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేయండి. ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, సూసైడ్ చేసుకోవాలంటుండు. వినండి మీరు. ఆ మాటలు మాట్లాడేది అంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడవచ్చు, ఒక మహిళల మీద దురుసుగా ప్రవర్తించవచ్చు. ఒక మహిళని పట్టుకొని నువ్వు సూసైడ్ చేసుకుంటావు, నేను ఎంబడబడితే అని అంటే ఏంటిది అన్నట్టు? అంటే ఆయన చేస్తే నువ్వు సంసారం, వేరే వాళ్ళు ప్రశ్నిస్తే మాత్రం వ్యభిచారమా? ఏంటిది అన్నట్టు? ఒక్కటి ఆయన జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ఆనాడు ఈయన ప్రశ్నించినప్పుడు, ఆనాడు డీకే అరుణ గారు ఆ రివ్యూ మీటింగ్లో ఈయన ప్రశ్నించిన ఈయన మీద కేసు పెట్టలేదే. ఇలా నేను ప్రశ్నిస్తే నా మీద ఎట్లా కేసులు పెడతారు? అయినా నువ్వు కేసులు పెట్టినా ఏం పెట్టినా భయపడేటోడు ఎవరు లేడు. ఇలా గట్టిగా ప్రశ్నిస్తున్నా కాబట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సంవత్సరంలో నా మీద 30 కేసులు, 26 కేసులు ఉండే, ఇప్పుడు ఇవాళ 6 కేసులు పెడితే 31 కేసులు అవుతాయి. కేసులు పెడితే భయపడేటోడు ఎవరు లేడని మీకు మళ్ళీ చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజల పక్షాన ఉన్న ఎజెండానే మా ఎజెండా. కౌశిక్ రెడ్డి గారు, మీ పార్టీలో ఇప్పుడు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, గతంలో మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మీకంటే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో కొంత వందల కేసులు అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంత మాజీలు అయిపోయారు, ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. వీళ్ళందరి మీద లేనటువంటి వివాదాలు మీ మీద ఎందుకు వస్తున్నాయి అంటారు? అంటే మీ చుట్టే జరగాలని ఒక ఎజెండాగా పెట్టుకున్నారా? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరిగినా నా చుట్టే జరగాలి అని ఒక ఎజెండా ఏమైనా? ఎజెండా నా చుట్టూ జరగాలని గారు రేవంత్ రెడ్డి గారికి భయం అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి కౌశిక్ రెడ్డి గురించి బాగా తెలుసు, బాగా తెలుసు. ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు కౌశిక్ రెడ్డి గురించి, కానీ రేవంత్ రెడ్డికి మాత్రం బాగా తెలుసు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కావడానికి కారణం, ఇంతకు ముందు కూడా ఈయన నిలబడి చెప్పినట్టున్నా, మళ్ళా కూడా చెప్తా ఉన్నా, ఆ రోజు కావడానికి కారణం ఇదే కౌశిక్ రెడ్డి మేజర్ రోల్. ఆయనకు బాగా తెలుసు కౌశిక్ రెడ్డి ఎంబడబడితే ఎట్లుంటుందనేది తెలుసు. ప్రజల పక్షాన ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయాలనేది ఒకటే అజెండా, మా అజెండా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతంగా ఉన్న తెలంగాణని మొత్తం చెడగొడతా ఉన్నాడు. ఈయన ముఖ్యమంత్రి దించి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి ఎక్కించే వరకు పోరాడుతూనే ఉంటాం. వెనుకకు పోం, ఎట్టు పరిస్థితులు వెనుకకు పోయే ప్రసక్తి లేదు. కౌశిక్ రెడ్డి గారు, మీకు రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఏమైనా తగాదా ఉందా? ఇంచు కూడా తగాదా లేదు. మా తగాదా ఏంది? మోసగాడు రేవంత్ రెడ్డి. ఆయన పిసిసి ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఆనాడు బై ఎలక్షన్స్ వచ్చినాడు హుజురాబాద్లో. ఆ రోజు